మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అని ఒక సామెత ఉంది. ఆ సామెత నేను ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నానో తెలుసా? ఇంటర్నెట్లోకి వెళ్ళి డైటింగ్ చేయాలి అని చాలా ఆవేశంగా మనం వెతకడం స్టార్ట్ చేస్తే వాట్ ఆర్ ది బెస్ట్ డైట్స్ అని క్రాష్ డైట్స్ ఒక 190 సైట్లు ఓపెన్ అవుతాయి. జిఐ డైట్ దగ్గర నుంచి, ఫ్రూట్ డైట్ దగ్గర నుంచి, ఆ డైట్ అని, ఈ డైట్ అని 190 డైట్లు ఓపెన్ అవుతాయి. కానీ ప్రాక్టికల్గా ఏవి సస్టైనబుల్గా ఉంటాయి, ఏవి మనం చేయగలం అని ఆలోచిస్తే పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. జెన్యున్గా ఈ వీడియోలో నేను అందరికీ ఉపయోగపడి చేయగలిగిన డైట్స్ గురించి చెప్పండి వినీలా గారు అని అడగాలని ఫిక్స్ అయిపోయి వచ్చాను. అండ్ యాజ్ యూ ఆల్ నో, షీ హ్యాస్ హర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్, షీ హ్యాస్ హర్ ఓన్ సెట్ ఆఫ్ డైట్స్ అండ్ షీ హ్యాస్ హర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వేర్ ఇన్ విచ్ సక్సెస్ ఆటోమేటిక్గా ఆ డైట్ ఫాలో అయితే వస్తుంది అన్నదానికి వెరీ సూన్, వెరీ వెరీ సూన్ నేనే ఒక టెస్టిమోనియల్ ఇవ్వబోతున్నాను. బట్ దానికంటే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ వినీలా గారు ఉన్నారు నాతో. హాయ్ వినీలా గారు. ఐ ఆల్వేస్ టాక్ సో హై అబౌట్ యూ అండి. ఎందుకంటే తీరం మీద నుంచొని మిమ్మల్ని ఒకలా చూశాను, దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొకలాగా చూస్తున్నాను. కాబట్టి ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. నాకు కూడా అంటే మన ఇద్దరం ఒకరినొకరు పొగడుకోవద్దు. ఒక సెటిల్డ్ మెంటాలిటీ ఉన్న దీప్తి గారు, నేను బిగ్ బాస్ 5 ఏళ్ళు అయింది ఆపేసి. ఆ సీజన్లో నాకు మీరు కొంచెం గీత గారన్నా కూడా రెస్పెక్ట్. మీరంటే అసలు నేను ఆ సీజన్ మొత్తంలో అడ్మైర్ చేసింది మిమ్మల్ని. ఇంత విషయంలో కూడా యు ఆర్ సెటిల్డ్. థ్యాంక్ యూ. అందులో నేను చాలా కాపీ చేశాను అనుకోవచ్చు. లేదు లేదు లేదు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇవాళ వీడియో గురించి మాట్లాడితే ఏదన్నా డైట్ ప్లాన్స్ చెప్పండి వినీలా గారు, లాంగ్ రన్లో జనాలు ఫాలో అవుతూ వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక డైట్ ఇవాళ చేసామా రేపు మళ్ళీ చేయలేకపోయామా అన్నట్లుగా కాకుండా మీరిచ్చే డైట్స్ లాంగ్ టైంలో జనాలు ఫాలో అవుతూ పాజిటివ్ రిజల్ట్స్ చూడగలగాలి. అట్లాంటివి ఏమన్నా హెల్ప్ అయ్యేవి చెప్పండి. దిస్ ఇస్ యోర్ డైట్ అన్నట్లుగా చరిత్రలో నిలిచిపోవాలంటే. షూర్. ఎప్పుడైనా డైట్ అనేది మైక్రో మ్యాక్రోస్ ప్రాపర్గా ప్లాన్ చేయగలిగినప్పుడే ఆ డైటీషియన్ అయినా ఓకే, ఆ ఎక్స్పర్ట్ అయినా ఆ ఎక్స్పీరియన్స్తో ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్గా ప్లానింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు జిఐ డైట్, ఫ్రూట్ డైట్. ఓకే, ఫ్రూట్ డైట్లో నేను అసలు బిగ్ నో అనే చెప్తాను. నేను అసలు ఒప్పుకోను. ఫ్రూట్స్ ఆర్ డైరెక్ట్లీ షుగర్స్ అనమాట. ఓకే, వైటమిన్స్ అండ్ మినరల్స్ విల్ గెట్ ఫ్రమ్ అదర్ ఫుడ్స్ యాజ్ వెల్. సో మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నామో దానికి తగ్గ ఫ్యాట్స్ ఉండాలి. అది ఎందుకు అందరూ అది చేయరు, ప్రోటీన్ తినాలి అని కూర్చుంటారు. వేర్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, అండ్ వెర్ ఈజ్ ఇంపార్టెంట్ టు కార్బ్స్. ఈ బ్రెయిన్ అనేది వర్క్ అవ్వదు, హెడేక్ వస్తుంది. అంటే అన్నీ ఈక్వల్గా ప్లాన్ చేసుకోగలగాలి. అండ్ ప్రోటీన్ తింటే మజిల్ బిల్డ్ అవుతుంది అనే మిత్తులో ఉంటారు. మజిల్ బిల్డ్ అవ్వాలంటే వీక్లో 4 days అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. 50 kgs ఎత్తాలా, 20 kgs ఎత్తాలా అనేది ఏమీ లేదు. మీరు ఎత్తగలిగినంత వెయిట్ ఎత్తి మీ మజిల్ని డ్యామేజ్ చేసి ప్రాపర్గా నిద్రపోయే వాళ్ళని నేను డైట్లోకి రమ్మంటాను కూడా. దట్ ఈస్ అ బిగ్ రూల్ నా డైట్లో. సో నిద్రపోయి అసలు వాకింగ్ అన్నీ వదిలేయచ్చు, చక్కగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ 4 days చక్కగా వీక్లో 3 days చేసినా చాలు. ప్రాపర్గా నిద్రపోగలిగి రెస్ట్ ఉంటే మనం తిన్న ప్రోటీను అప్పుడు అక్కడ మజిల్ రిపేరు నైట్ టైం అవుతుంది. నైట్ టైం కూడా 11 to 4 మధ్యలో మీరు నిద్రపోతే మీ హార్మోన్స్ అయినా మీ మజిల్ రిపేరింగ్ అయినా జరుగుతుంది. సో ఇలాంటి డైట్ అనేది నేను చెప్పబోతున్నాను. వినీలా గారు, ఏదైనా డైట్ చెప్పండి, అది మీ సిగ్నేచర్ డైట్ అయి ఉండాలి. అండ్ ఎందుకు నేను సిగ్నేచర్ డైట్ అన్నానంటే అది చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు కాబట్టి, కానీ ఈజీగా కూడా చేసుకోగలగాలి. అట్లాంటి డైట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఎవ్రీ 4 daysకి ఒక్కొక్క డైట్ కంటిన్యూస్గా రిపీటెడ్గా చేసుకుంటూ ఒక 3 diets చెప్తాను. ఒక 1 month దాకా సరిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ అంటే ఒక 3 weeks దాకా సరిపోతుంది. ఇది కంపల్సరిగా స్ట్రిక్ట్గా చేస్తే మీకు ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. ఎస్ ప్లీజ్, వీఆర్ ఆల్ వెయిటింగ్. ఒక డైట్ స్టార్ట్ చేస్తే అది 3 days మళ్ళీ బ్రేక్ చేయకుండా సేమ్ డైట్ చేయాలి. బోరింగ్ అనుకోకూడదు, ఏమనుకోకూడదు. ద ఫస్ట్ డైట్ ఈస్ బీట్రూట్ అండ్ క్యారెట్. ఈ రెండిట్లో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇంత మాత్రమే తీసుకోవాలి. అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది కాబట్టి వాటిని స్టీమ్ చేసుకొని
ఒక చిన్న ముక్క అంటే 1/6 ఆఫ్ బీట్రూట్, 1/4 ఆఫ్ క్యారెట్ స్టీమ్ చేసుకొని నైటే నానబెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, హలీమ్ సీడ్స్ అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసేసి పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక గుప్పెడు రోస్టెడ్ చెన్న సత్తు వేసేసి గ్రీక్ యోగట్ వేసేసి కొంచెం బ్లెండ్ చేయండి. గ్రీక్ యోగట్ లేని వాళ్ళు నార్మల్గా ఫస్ట్ అది పేస్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసి బ్లెండ్ చేయాలి. వడగట్టుకోవాలి. చాలామంది గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటే మరీ ఫైన్గా వడగట్టుకోవద్దు, నార్మల్గా కొంచెం ఎక్కువ వెడల్పు ఉండే జల్లెళ్ళు ఉంటాయి. సో మైక్రో ఫైబర్స్ అనేది దానిలో ఉంటాయి, సరిపోతాయి. సో గ్యాస్ రాకుండా మనం అట్లీస్ట్ న్యూట్రియన్స్ లోపలికి వెళ్తాయి. దట్ ఈస్ నాట్ ఎ ఫ్రూట్, దట్స్ నాట్ ఎ షుగర్. షుగర్స్ కూడా స్పైక్ అవ్వవు బికాస్ ఆఫ్ సీడ్స్ అండ్ కొబ్బరి. సో వడగట్టుకొని ఒక 250 ml to 300 ml ఈ జ్యూస్ తాగిన తర్వాత 3 hours ఆకలే అవ్వదు. సో ఇది మార్నింగ్ లేవంగానే ఫ్యాట్ ప్రోటీన్తో మనం బ్రేక్ చేయాలి. లేవంగానే ఎక్కువ తినటం అనేది దట్స్ ఎ బ్యాడ్ థింగ్. లేవంగానే ఫ్యాట్ అండ్ ప్రోటీన్తో మన ఉపవాసం బ్రేక్ చేయాలి. అండ్ 11 to 12 మధ్యలో మీరు లంచ్లో పన్నీర్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ డ్రై రోస్ట్ పచ్చిమిర్చి, జీడిపప్పు, పంకిన్ సీడ్స్ అండ్ రోస్టెడ్ చెన్న, డ్రై రోస్ట్, వెల్లుల్లి ఎక్కువ వేసుకొని డ్రై రోస్ట్ చేసి జస్ట్ సాల్ట్ వేసుకొని కచ్చాబిచ్చా దంచుకొని నిమ్మకాయ పిండుకొని పన్నీర్కి పట్టించేసి ఒక 10 పీసెస్ పక్కన పెట్టు. ఓకే, ఇది ఒక 10 పీసెస్ తిని రాజ్మా 1 కప్పు, రైస్ 1 కప్పు వేసి పెరుగు వేసి మిక్సీ వేసేసి సాల్ట్ అండ్ వామ్ వేసి దాంతో 2 దోశలు. అచ్చా, ఓకే. రాజ్మా 1 కప్పు, పెరుగు 1 కప్పు, బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ కొరలు కానీ కిన్వా కానీ ఏదైనా మిక్సీ వేసేసుకొని 2 దోశలు వేసుకొని కొబ్బరి చట్నీ. రాజ్మా బాయిల్డ్ రాజ్మా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు. నానబెట్టుకున్నదైనా పర్లేదు. ఓకే. సో మిక్సీ వేసేసుకొని చక్కగా 2 దోశలు, 5 పన్నీర్ ముక్కలు, 2 దోశలు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్. రైట్. సేమ్ మీల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ 11 to 12, ఈవినింగ్ 6 to 7. 3 o'clockకి గ్రీక్ యోగట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని, ఇంత బౌలు, దాంట్లో పొమగ్రనేట్ కానీ బ్లూబెర్రీస్ కానీ వేసుకొని ఒక బౌలు 3 o'clockకి తిని. ప్రతి మీల్కి ముందు ఒక సాలడ్ తినాలి. ఎలాంటి సాలడ్? బీన్స్, కొంచెం క్యారెట్, కీరా ఎక్కువగా. క్యారెట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, సో క్యారెట్ తక్కువ శాతం. దీన్ని స్టీమ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పరు, కొంచెం చిల్లీ సాస్ వేసుకొని కొన్ని పొమగ్రనేట్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్కి. ఇది 1 కప్పు తిన్న తర్వాత, పన్నీర్ తిన్న తర్వాత రాజ్మా అండ్ కొబ్బరి చట్నీ తినాలి. దీంతో పాటు మెంతులు నైటే నానబెట్టుకొని కాచి వడగట్టిన వాటర్ 1 గ్లాసు కన్జ్యూమ్ చేయాలి ఈ మీల్తో పాటు. ఓకే. సో మార్నింగ్ జ్యూస్, 11 and 7కి సేమ్ థింగ్, 3 o'clockకి గ్రీక్ యోగట్ విత్ ఫ్రూట్స్. గోవా తీసుకోవచ్చు, బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు, అండ్ అన్నీ ఏమీ అవైలబుల్ లేకపోతే కొన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. సో దట్స్ ఫార్ బెటర్. ఫ్రూట్ అనేది మిస్ అవ్వలేదు అనుకోవడానికి జస్ట్ ఫ్రూట్ మిక్స్ చేసుకోవచ్చు. అది కూడా వద్దు అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఓకే, క్యాలరీస్ వైజ్ కౌంట్ అంటే ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. లేడీస్కి అయితే ఫ్యాట్స్ ఎక్కువ కావాలి, గుడ్ ఫ్యాట్స్ యూజువల్గా మనకి. సో మీరు ఆ క్యాలరీ కౌంట్ని తీసి పక్కన పెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే 6 o'clockకి 7 o'clock ఆపేస్తున్నారో, మీరు ఎప్పుడైతే పొద్దున పూట ఫ్యాట్ అండ్ ప్రోటీన్తో డైట్ బ్రేక్ స్టార్ట్ చేస్తున్నారు, మీ ఫాస్ట్ అండ్ బ్రేక్ చేస్తున్నారో, మీరు మధ్యలో తిన్నవి వాటిల్లో కార్బ్స్, ప్రోటీను, ఫ్యాట్స్ ఉన్నాయో, యు ఆర్ టేకింగ్ ఎ గుడ్ మీల్ విత్ సాలడ్. ఆ సాలడ్లో కూడా మొలకెత్తిన మెంతులతో టోస్ట్ చేసుకొని సాటే చేసుకోవాలి. సో దిస్ ఈజ్ 1 మీల్. ఐ విల్ రిపీటింగ్ అగైన్. బీట్రూట్ అండ్ క్యారెట్ బాయిల్ చేసుకొని, పచ్చి కొబ్బరి, కొంత సత్తు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ హలీమ్ సీడ్స్ 1 teaspoon నైటే నానబెట్టుకొని అవన్నీ వేసి, కొంత పెరుగు వేసి, కొంచెం బ్లెండ్ అయిన తర్వాత పేస్ట్ అయ్యాక ఎక్కువ వాటర్ వేసి బ్లెండ్ చేసి లైట్గా వడగట్టుకొని నిమ్మకాయ పిండుకొని 1 గ్లాసు 250 ml to 300 ml 8 to 9 మధ్యలో
రాజ్మా దోశ, సాలెడ్ ఫస్ట్ తిన్న తర్వాత పన్నీర్ ఒక 5 పీసెస్ తిన్న తర్వాత రాజ్మా దోశ విత్ కొబ్బరి చట్నీ. 11 to 12 మధ్యలో, 6 to 7 మధ్యలో. 3 o'clockకి గ్రీక్ యోగర్ట్, ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ అయినా తీసుకోవచ్చు. బట్ యూ నీడ్ టు యాడ్ లెమన్ ఇన్ టు దట్. ఎవ్రీ డే అట్లీస్ట్ 2 to 3 లెమన్స్ కన్జ్యూమ్ చేయొచ్చు పడేవాళ్ళు. గ్రీక్ యోగర్ట్ లో లెమన్ యాడ్ చేసుకుంటూ తీసుకోవచ్చా? చేసుకోవచ్చు. అందులో ఏంటి సిగ్నిఫికెన్స్? అంటే నేను అందులో ఫ్రూట్ పెడుతున్నాను కదా, ఇప్పుడు నేను అందులో పొమగ్రనేట్ Pomegranate పెట్టాను పెట్టారు, అనుకోండి, blueberries దానిలో పెట్టారు. ఐరన్ ఏమన్నా ఉన్నా అబ్జార్ప్షన్ బాగుంది. రైట్. సో ఏది తిన్నా మనకు ఉపయోగకరంగా తినాలి. అండ్ ఇట్ ఈస్ అ వాటర్ సాల్యుబుల్ విటమిన్ సి అనేది, అది మనకి కంపల్సరీగా డైలీ అవసరం. ఇన్స్టెడ్ ఆఫ్ టాబ్లెట్స్ వీ నీడ్ టు కన్స్యూమ్. దిస్ ద ఫస్ట్ డైట్. ఇది కంటిన్యూస్గా 3 days ఆర్ 4 days యూ కెన్ కంటిన్యూ. తర్వాత మళ్ళీ వేరే క్యాలరీస్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ డే సూప్. ఈ సూప్ ఎలా చేసుకోవాలంటే, ఒక గుప్పెడు రాజ్మా, గుప్పెడు అరసందలు, గుప్పెడు నల్ల శనగలు, గుప్పుడు ఎర్ర శనగలు, ఇవన్నీ రోస్ట్ చేయండి. బాగా ఎండుమిర్చి వేసి, మిరియాలు వేసి, చెక్క, లవంగా అన్నీ వేసి రోస్ట్ చేయండి. దీన్ని మిక్సీ పెట్టేసేయండి పౌడర్. సో మిక్స్డ్ వెజిటబుల్స్, మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. బట్ క్యారెట్, బీట్రూట్ క్యాలరీస్ ఎక్కువ, అవి చూసి వేసుకోవాలి. చూసేసుకోండి. బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, బెండకాయలు, అన్ని వెజిటబుల్స్ ఏవైనా వేసేసుకోండి. మిక్స్డ్ మష్రూమ్స్ అన్నీ వేసుకోండి. కావాలంటే పన్నీర్ కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసి తాలింపులో చక్కగా ఈ పౌడరు ఒక 4 tablespoons దాకా, అంటే ఇంత టీ కప్ వస్తుంది, ఇది వేసి మునిగేదాకా వాటర్ వేసి విజిల్స్ రానివ్వాలి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉండగా నిమ్మకాయ పిండుకొని, కొన్ని మొలకెత్తిన మెంతులు వేసుకొని, ఇంత బౌల్ ఆఫ్ సూప్ మార్నింగ్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం దేంతో బ్రేక్ చేసాం? ప్రోటీన్తో, ఫైబర్తో బ్రేక్ చేసాం రైట్. మార్నింగ్. సో మార్నింగ్ ఫాస్ట్ ఎలా బ్రేక్ చేయాలనేది అది ఇంపార్టెంట్ పాయింట్. ఎస్. సో ఇది ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్నూన్ విత్ గ్రీక్ యోగర్ట్ ఆర్ నార్మల్ కర్డ్, దానిలో ఆనియన్స్, కీరా, టొమాటోస్, బాయిల్డ్ బీన్స్, ఏవైనా వెజిటబుల్స్ కలుపుకొని ముందు ఒక సాలెడ్ తినాలి. అంటే అది తినాలి ఫస్ట్. తిన్న తర్వాత నల్ల శనగలు అండ్ తెల్ల శనగలు బాయిల్ చేసుకొని దాన్ని మిక్సీ వేసేసుకొని దాంట్లో కొంత బియ్యం పిండి కలుపుకొని చపాతీ ఉండలా చేసి, చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకొని, ఈ చపాతీల్ని పన్నీర్ కర్రీతో తినాలి. పన్నీర్ కర్రీ ఎలా చేయాలి? పన్నీర్ని రోస్ట్ చేయండి ఆయిల్లో, మిక్సీ జార్లో వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, గరం మసాలా వేసేసి, తగినంత సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేసేసి మిక్సీ వేసేసేయండి. ఇది గ్రేవీ అయిపోవాలి పన్నీర్. ఈ గ్రేవీని బాయిల్డ్ బీన్స్లో వేసుకొని ఉడకబెట్టేసుకొని, ఈ గ్రేవీ కర్రీతో ఈ 2 పుల్కాలు తినాలి. పుల్కా సైజు ఇంతే ఉండాలి. ఈ చెయ్యి ఉంది కదా, అరచెయ్యి అంతా ఇంతే. అరచెయ్యి ఫుల్ కూడా వద్దు, ఇంతే. ఈ లోపలే ఉండాలి. చిన్న చిన్న పూరీలు ఉంటాయి, అవి 2. దాంట్లో వామ్ కూడా వేసుకోండి, డైజెషన్ హెల్ప్. 2 విత్ పన్నీర్ చిన్న కప్ ఆఫ్ కర్డ్ అండ్ సాలడ్ అండ్ ఈ కర్రీ అండ్ ఈ 2 చపాతీస్, అంటే చపాతీ కైండ్ ఆఫ్ చపాతీస్ అంటారు కదా. సో ఇది మార్నింగ్ 11 to 12 మధ్యలో అండ్ ఈవినింగ్ 6 to 7 మధ్యలో. దట్ ఈస్ కన్ఫర్మ్. అండ్ స్పిరులినా అని దొరుకుతుంది. ఇది దీంట్లో ప్రోటీన్ చక్కగా ఉంటుంది. నాచు అంటారు దీన్ని. నా డైట్లో పాపం నా డైట్లో వాళ్ళకి తెలియదు ఇది నాచు అని, మీరు ఎవ్వరు పట్టించుకోవద్దు. సో ఈ నాచు ఒక స్పూన్ వాటర్, అంటే 2 స్పూన్లు అయినా 1 స్పూన్ అయినా, ఒక మంచి గోరువెచ్చని వాటర్లో నిమ్మకాయ పిండుకొని ఈ స్పిరులినా డ్రింక్ 3 o'clockకి తీసుకోవాలి. సో యూ హ్యావ్ ఎంటైర్ మైక్రో అండ్ మ్యాక్రోస్ హియర్. ఇందులో కార్బ్స్, ఫైబరు, ప్రోటీను ఎక్కువ ఉంది. టుడే ఐ డింట్ యాడ్ ఫ్యాట్స్. ఇందులో ఎక్కువ ఫ్యాట్స్ లేవు, కర్డ్లో ఉంది. సో దట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. సో ఇది సెకండ్ మీల్. మళ్ళీ రిపీట్ చేస్తాను. రాజ్మా ఒక గుప్పెడు, నల్ల శనగలు, అరసందలు అన్ని సమపాళ్లలో వేసి, కొన్ని ఎండుమిర్చి, ధనియాలు, చెక్క, లవంగా అన్నీ వేసి రోస్ట్ బాగా సిమ్లో చేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చు.
ఇది మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ ఆయిల్లో కొంచెం రోస్ట్ చేసేసి ఇది ఒక 5 స్పూన్స్ 5 టేబుల్ స్పూన్స్ వేసేసి మునిగేదాకా వాటర్ పోసి విజిల్స్ రానిచ్చేసి కొంచెం గోరువెచ్చగా అవ్వగానే నిమ్మకాయ పిండుకొని మొలకెత్తిన మెంతులు వేసుకొని ఒక బౌల్ ఆఫ్ సూప్ మార్నింగ్ 9 o'clock మొలకెత్తిన మెంతులు కూడా కుక్కర్ పెట్టేయచ్చా? పెట్టచ్చు, బట్ అవసరం లేదు. అది ఆల్రెడీ ఫైన్గా ఉంటుంది. ఈ వేడిలో వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరీ మెత్తగా అయిపోతాయి అవి. సో అండ్ 11 to 12 రాజ్మా బాయిల్ చేసి రాజ్మా అండ్ నల్ల శనగలు బాయిల్ చేసి ముద్దలా పెరుగులో చేసుకొని కలిపి ఫస్ట్ పెరుగు సాలడ్ కింద సాలడ్ అది కర్డ్ కీరా ఆనియన్ టొమాటోస్ వేసి ఫస్ట్ ఒక కప్ ఆఫ్ సాలడ్ తిన్న తర్వాత రాజ్మా అండ్ శనగలు ఉడకపెట్టి దీంట్లో కొంత బియ్యం పిండి వేసి చపాతీ పిండిలాగా మిక్సీ వేసుకొని అది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని మెల్లగా వామ్ వేసుకొని పైన చల్లుకొని 2 పుల్కాలు చిన్న సైజు పుల్కాలు దీన్ని పన్నీర్ కర్రీతో పన్నీరు ఉప్పు రోస్ట్ చేసేసుకొని దాన్ని మిక్సీ జార్లో పన్నీరు ఉప్పు కారము గరం మసాలా అన్నీ వేసేసి బ్లెండ్ చేసేసి ఈ వాటర్ వేసి బ్లెండ్ చేసి ఈ గ్రేవీని బాయిల్డ్ బీన్స్లో వేసేసి ఉడకపెట్టేసుకొని ఈ గ్రేవీతో ఈ 2 పుల్కాలు 11 to 12 6 to 7 ఈ మీల్ 2 పూట్ల రిపీట్ చేయాలి. అండ్ 3 o'clockకి స్పిరులినా దీన్ని వాటర్లో నిమ్మకాయ పిండుకొని 2 స్పూన్స్ తీసుకుంటే సో దట్ ఈస్ ద సెకండ్ డైట్. ఇది కూడా 3 days or 4 days చేయొచ్చు. అంటే ఎవ్రీ వీక్ కూడా చేసుకోవచ్చు చక్కగా. ఒకటే తినాలి బోరు కొట్టాలి అని అనుకోకుండా వీఆర్ ఈటింగ్ ఫర్ అవర్ బాడీ అనుకొని తినచ్చు. అండ్ ద థర్డ్ డైట్, సో ఇందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక గుప్పెడు బాదాము, ఒక గుప్పెడు వాల్నట్, ఒక గుప్పెడు పిస్తా, ఈ 3 నైటే నానపెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ జార్లో వేసి 1/4 పొమగ్రనేట్ సీడ్స్ వేసి హలీమ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ సీడ్స్ నైటే నానబెట్టేసి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి సత్తు పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసేసి బ్లెండ్ చేసేసి ఫైన్గా వడగట్టేసేసి 250 ml విత్ లెమన్ కంపల్సరీ. దీంట్లో వీట్ గ్రాస్ పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ కలుపుకోవాలి 1 స్పూన్. ఇది మార్నింగ్ యూ నీడ్ టు ఫాస్ట్ బ్రేక్ యువర్ ఫాస్ట్ విత్ దిస్ జ్యూస్. ఇది 9 o'clock 8 to 9 మధ్యలో. అండ్ మధ్యాహ్నం ఈ సూపు లాంటిది మిక్స్డ్ వెజిటబుల్ సూప్ లాంటిది జస్ట్ సాటే చేసిన వెజిటబుల్స్ సూప్ లాగా చేసుకొని ఫస్ట్ సాలడ్ రూపంలో ఆ సూప్ తీసుకోవాలి. అంటే తక్కువ వాటర్తో వెజిటబుల్స్ని ముందు తినేసేయాలి. తినేసిన తర్వాత ఫ్రైడ్ రైస్ లాగా అంటే ఇప్పుడు పన్నీర్ని గ్రేట్ చేసి కొబ్బరిని గ్రేట్ చేసేసి ముందు తాలింపులో ఆనియన్ పచ్చిమిర్చి అల్లము వేసి వేగిన తర్వాత పన్నీరు కొబ్బరి వేసేసి అది కూడా రోస్ట్ అయిన తర్వాత బీన్స్ బాయిల్డ్ బీన్స్ బాయిల్డ్ ఇంకే బెండకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసేసి రోస్ట్ అయిన తర్వాత 2 పిడికెళ్ళు రైస్ జస్ట్ ఇలా క్లోజ్ చేసేయాలి. వేసేసి సత్తు పౌడర్ 2 స్పూన్స్ వేసేసి మీన్స్ మీకు కావాల్సినట్లు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు లేదా కారం వేసుకోవచ్చు, సాల్ట్ తగినంత. దీన్ని బాగా రోస్ట్ చేయండి. ఇది ఒక బౌలు. ఈ చాలా ఫిల్లింగ్ ఉంటుంది, చాలా ఫిల్లింగ్. ఈ వెజిటబుల్స్తోనే ఫిల్ అవ్వాలి. మీరు 2 పిడికెల్ రైస్ అంటే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం రైస్ తింటున్నాం అంటే వీఆర్ నాట్ స్టాపింగ్ సింపుల్ కార్బ్స్ అంతే. సో అది రోస్ట్ చేసుకోవటం వల్ల ఫ్రైడ్ రైస్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు సత్తు పౌడర్ టేస్ట్ తెలియదు, రోస్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. సో ఇది అండ్ వెజిటబుల్స్ మార్నింగ్ 11 to 12 మధ్యలో అండ్ ఈవినింగ్ 6 to 7 మధ్యలో. 3 o'clockకి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవాలి. 3వ రోజు డైట్ చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక గుప్పెడు బాదాము, ఒక గుప్పెడు పిస్తా అండ్ వాల్నట్, ఈ 3 నైటే నానబెట్టుకొని సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఫ్లాక్ కంప్లీట్లీ డ్రై ఫ్రూట్ షేక్ ఇది. ఇవన్నీ నైటే నానబెట్టేసుకొని అన్నీ మిక్సీ జార్లో వేసి సత్తు పౌడర్ 2 స్పూన్స్ వేసి కొంచెం కొబ్బరి వేసి బ్లెండ్ చేసేసి వడగట్టేసేసి దీంట్లో వీట్ గ్రాస్ పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ వేసుకొని 1 స్పూను నిమ్మకాయ పిండుకొని మీ ఫాస్ట్ని బ్రేక్ చేయాలి. అండ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ సూప్ వెజిటబుల్ సూప్ ఓన్లీ మిక్స్డ్ వెజిటబుల్ సూప్. దీంట్లో ఏమీ అవసరం లేదు, ప్లెయిన్గా గరం మసాలా వేసుకొని చక్కగా
ఒక సూప్, చిన్న కప్పు సూప్ తిన్న తర్వాత అప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ తినాలి. తాలింపులో పన్నీర్ తురుము, కొబ్బరి తురుము ఒక్కొక్క కప్పు వేసేసి, బాయిల్డ్ బీన్స్, మిగతా వెజిటబుల్స్ బెండకాయలు, దొండకాయలు కూడా బాయిల్డ్వి వేసేసి బాగా రోస్ట్ చేయండి. గరం మసాలా వేసేసి, సత్తు పౌడర్ 2 స్పూన్స్ వేసేసి 2 గుప్పెళ్ళు రైస్. ఇది ఒక ఇంత బౌల్. ఎక్కువైంది, మనం చేసింది ఎక్కువ వచ్చింది అనేది కూడా పక్కన పెట్టేసాం. సాయంత్రం అంత తినొచ్చు. చాలు. ఇంత చాలు. సో ఇంత తిన్నాక అండ్ 3 o'clockకి మీరు చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డు తినేసి ఈవినింగ్ 7కి సేమ్ రిపీట్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ అనదర్ 4 days. సో వినీలా గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ డైట్స్ చూస్తే ఒకరోజు వి స్పోక్ అబౌట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఒకరోజు వి స్పోక్ అబౌట్ ప్రోటీన్ అండ్ ఫైబర్, ఇంకొక రోజు మంచి ఫ్యాట్స్ అన్ని సమపాళల్లో వచ్చేటటువంటి డైట్ చెప్పారు. సో ఇది బ్యాలెన్స్డ్గా మన బాడీ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ చేస్తుంది అండ్ ఎఫెక్టివ్గా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. అవును. బట్ మనం ఎవ్రీడే చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్, ఈ రోజు ఏం తింటాం అదేది అనుకోకుండా మన బాడీ కోసం మనం తింటున్నాం మీరు చెప్పినట్లుగా చేస్తే ఇట్ విల్ వర్క్ వండర్స్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.